ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలను మనం గతంలో ధ్యానించుకున్నాం. జాగ్రత్తగా వినండి. 7 సంఘాల లేఖలలో తుయతైరా సంఘము ఒకటి. ఈ సంఘపు దూతకు కూడా ప్రభు లేఖ రాయించాడు. ఆ లేఖ ఎలా మొదలు పెట్టాడంటే మనం 19వ వచనంలో చూడొచ్చు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మిగిలినటువంటి సంఘాలలో ఏ లోపాలైతే ప్రభు చూపించాడో ఈ తుయతైరా సంఘంలో అవి చూపించలేదు. వారి క్రియలు బాగున్నాయి. వారి దగ్గర ఎఫెసు సంఘములో కానీ ప్రేమ లోపించినట్టు లోపించలేదు. ప్రేమ ఉంది, విశ్వాసం బాగా ఉంది, మరి పరిచర్య విధానం బాగుంది, మంచి సహనం కలిగి ఉన్నారు. అంతేకాకుండా మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయని కూడా ఈ సంఘాన్ని, ఈ దూతని ప్రశంసించటం జరిగింది ప్రభు. ఎఫెసు సంఘంలో ఆ మొదటి క్రియలు మళ్ళా చేయని హెచ్చరిక చేసినట్లు ఈ సంఘానికి చేయల. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయి అంటే నీ భక్తి జీవితం అభివృద్ధి చెందింది కానీ దిగజారలేదు. ప్రారంభపు మెట్టు కంటే మించిపోయావు కానీ నువ్వు తక్కువ కాలేదు అని ప్రభు ఘనపరిచి మాట్లాడాడు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే ఒకే ఒక్క పెద్ద పొరపాటు ఒకటి నువ్వు నిర్లక్ష్యం చేశావని తుయతైరా సంఘపు దూతను ప్రభు మందలించటం జరిగింది. ఏమిటి అది అంటే 20వ వచనంలో ఉంది. అయినను ఏమనగా ఆ లోపం ఏంటి, ఆ తప్పు ఏంటంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అన్నాడు. యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. దేవుని సంఘంలో యెజబెలు ఉండటం సాధ్యమేనా? వాస్తవంగా మనకు తెలిసి పాత నిబంధనలో రాజుల గ్రంథంలో అహబు రాజు యొక్క భార్య పేరు యెజబెలు. బయలుదేవత ఆరాధకురాలు, జారిణి. అంతేకాదు చిల్లంగి విద్య తెలిసినటువంటి వ్యక్తి ఆమె. మాంత్రికురాలు, జారిణి, అలాగే బయలుదేవత ఆరాధకురాలు ఆమె. ఈ యెజబెలు దేవుని ప్రజల్ని తడబాటుకు గురి చేసింది. జీవము గల దేవుడైన యెహోవాను సేవించాల్సిన ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని కూడా దాదాపు బయలు వైపు తిప్పేసింది. యెహోవా ప్రవక్తలను కొందరిని చంపించింది, కొందరిని పట్టుకోండని ఆజ్ఞ జారీ చేసింది. కొంతమంది తప్పించుకొని రహస్యంగా ఓబద్యా ద్వారా భద్రపరచబడ్డారు కొందరు. ప్రియులారా, బాగా గమనించండి. ఏలియా దేవుని చేత పంపబడిన వాడై ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమని ప్రశ్నించాడో మనకు తెలుసు. మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అంటాడు. అంటే తడబాటుకు గురి చేసింది. యెహోవా దేవుడా, బయలుదేవుడా అర్థం కాకుండా గజిబిజి గందరగోళం చేసేసి దేవుని ప్రజల్ని దేవుని వైపు నుండి వేరే దాని వైపు మళ్ళించిన వ్యక్తి యెజబెలు. దేవుని సంఘంలో యెజబెలు ఉండటం ఏమిటి? సంఘదూత తన సంఘంలో ఆమెను ఉండనీయటం ఏమిటి? సంఘ నాయకుడు ఆమెని గుర్తుబట్టి కూడా ఎందుకు ఆమెని తొలగించలేకపోయాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లా ఉంటుంది యెజబెలు అని. కానీ ఉంది. వాస్తవంగా ఆనాటి యెజబెలు వచ్చి ఇప్పుడు సంఘంలో ఉందని కాదు. యెజబెలులో పనిచేసినటువంటి దురాత్మ ఏదైతే ఉందో అది తుయతైరా సంఘములో కూడా ఏలుబడి చేస్తుంది. అంటే యెజబెలు
తప్పుడు బోధకు, తప్పుడు ఉపదేశానికి సాదృశ్యంగా మనకి నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో దేవుడు చూపుతున్నాడు. పొరపాటు బోధలకు, తప్పుడు బోధలకు, లేఖనాలను అపార్థం చేసుకునే బోధలకు, మనల్ని పొరపాటులోకి నెట్టేసేటువంటి బోధలకు ఒక సాదృశ్యంగా యెజబెలు పేరు దేవుడు వాడాడు. అక్షరార్థంగా నిజంగా యెజబెలు అక్కడ లేదు, కానీ యెజబెలు అనగానే మనకు గుర్తు రావాల్సింది దుర్బోధ, లేక పొరపాటు బోధ, తప్పుడు బోధ, అబద్ధ బోధ. ఎందుకంటే సత్యదేవుని వైపు నుండి అబద్ధం వైపు మళ్లించిన చరిత్ర నాటి యెజబెలుదైతే, ఏ ఆత్మ ఆమెలో ఉండి అలాగే ఇశ్రాయేలుని దారి మళ్లించిందో అదేవిధంగా దేవుని సంఘంలో కూడా, తుయతైరా సంఘంలో కూడా అన్నీ బాగున్నాయి. ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఒక పొరపాటు బోధ ఒకటి రన్నింగ్లో ఉంది అక్కడ. సంఘదూతకు తెలుసు, సంఘనాయకుడికి తెలుసు ఈ బోధ ఉంది, ఇది పొరపాటు అని తెలుసు, కానీ దాన్ని ఉండనిచ్చాడు అని దేవుడు గద్దిస్తున్నాడు. దీన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే, సంఘనాయకుడికి తెలిస్తే దాన్ని నెట్టేస్తాడు కదా బయటికి. వాస్తవంగా తెలిసి కూడా ఉండనిచ్చాడు అంటే ఇది ఏ విధమైందై ఉండొచ్చు? తెలిసి ఏ దైవజనుడైనా ఒక పొరపాటు బోధని అనుమతించే అవకాశం ఏ కోణంలో ఉంది అంటే, ఒక అద్భుతమైన మాట ఏమని చెప్పుకోవచ్చు అంటే, పారంపర్య బోధ ఉంటుంది చూసారా? పారంపర్య బోధ అంటే ఈయన వ్యక్తిగతంగా బైబిల్ చదువుతాడు, ఈయనకు కూడా అందులో వాస్తవాలు తెలుసు, కానీ ఈయనకు ముందున్నటువంటి వాళ్ళు ఒక పునాది వేస్తారు. మన సంఘ విధానం ఇది, మన సంఘ క్రమం ఇది, మన సంఘ పద్ధతి ఇది ఇంతే, మనం దీన్నే ఫాలో అవ్వాలి అని ఒక పునాది వేస్తారు. ఇది ముందున్నటువంటి దైవజనులు, ముందు తరాల దైవజనులు ఒక సంఘానికి. ఇక తర్వాత వచ్చేటువంటి దైవజనాంగం, ఆ సంఘంలో నాయకులుగా ఉండేవాళ్ళు వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాల్లో కొన్ని లోపాలు ఉన్నాయన్న గ్రహింపు కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ మరి పారంపర్యంగా నేను సంఘ నాయకుడిని కాక ముందు నుంచి ఇది అమల్లో ఉంది, ఇప్పుడు నేను వచ్చి దీన్ని మార్చటం అనేది జరిగే పని కాదు. మా సంఘ పునాదులే అవి. మరి ఇప్పుడు వచ్చి నేను కొత్తగా దీన్ని మార్పిడి చేయటం అంటే అది నేను కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను కూడా అందరితో పాటు ఓటేస్తే సరిపోతుంది, ఆ ఒక్కటే కదా, ఇక అన్నీ నేను దాదాపు మార్చేశాను, ఆ ఒక్క పొరపాటు బోధే కదా, ఏం పర్వాలేదులే అని ఇన్ని మంచి కొలతలు కలిగినటువంటి సంఘములో కూడా కొన్ని లోపాలను పారంపర్యంగా వస్తున్నాయి కాబట్టి ఇక వాటిని మార్చలేం బ్రదర్ అని చెప్పి వాటిని అలాగే కొనసాగింపచేయటం తుయతైరా సంఘపు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి మార్చలేం బ్రదరు, అది మా డినామినేషన్ విధానం, అది మా పద్ధతి, అది దాన్ని ఇంక మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే పెద్దోళ్ళు అట్లా వేసారు పునాది. పెద్దోళ్ళు ఆ పునాది వేసేసారు కాబట్టి ఇక నాకు ఇప్పుడు అన్నీ తెలిసినా నేను మాత్రం ఇక అందులోనే ఉంటాను కానీ ఇందులోకి రాను అని మంకు పట్టి కూర్చోవటం తుయతైరా సంఘపు దూత యొక్క పొరపాటు లక్షణంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె తెలుసు తేడా చెబుతుందని తెలుసు, కానీ ఉండనిచ్చాడు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒకవేళ ఈ సంఘ నాయకుడు అక్కడికి రాక మునిపే సీనియర్ ఏమో ఆమె ఆ సంఘంలో. ఇప్పుడు సీనియర్స్ ఆజ్ఞలు పాటించాలా సేవకుడు. కొన్ని సంఘాలలో కొంతమంది నాయకుడిని కూడా శాసిస్తారు, ఆత్మీయ నాయకుడిని కూడా కూర్చో అంటే కూర్చోవాలా, లే అంటే లేవాలా. కొన్ని సంఘాల్లో ఈ పద్ధతి ఉంది. టైం కూడా ఎంత ప్రసంగించాలో వీళ్ళే చెప్తారు. ఆఖరికి వాళ్ళు ఏ కార్యక్రమాలు పెట్టినా సరే దానికి
పాస్టర్ గారు సపోర్ట్ చేయాలా, లేకపోతే పాస్టర్ ఊస్టింగ్ అయిపోయింది అనమాట. కాబట్టి పాపం తను ఆత్మీయుడై ఉండి కొన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉన్నప్పటికీ మరి ఆల్రెడీ చాలా కాలం నుంచి వాళ్ళు సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. మళ్ళీ వాళ్ళని కదిలిస్తే మనకు సమస్య వచ్చిద్దేమో అనే భయంతో ఆగాడో, లేకపోతే మరి ఎట్లా అనుకున్నాడో. ఇలాంటి ఒక పర్సన్ని ఆ పారంపర్యంగా నాకంటే ముందు నుంచి ఇది అమల్లో ఉంది కనుక దీన్ని నేను తొలగించడం ఇప్పుడు యుక్తం కాదని రాజీ పడిన విధానాన్ని ఖచ్చితంగా దేవుడు గుర్తుపట్టి ఖండిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవైనా, నీ క్రియలు ఎంత అభివృద్ధి చెందినా, నువ్వు ఎంత గొప్ప విశ్వాసం గలవాడవైనా, నువ్వెంత సహనం గలవాడవైనా అబద్ధ బోధను సహించడానికి వీల్లేదు. దుర్నీతిని ఇష్టపడక సత్యమునందు సంతోషించున్నదే ప్రేమ. బ్రదర్, నాకు చాలా ప్రేమ బ్రదర్. ఎంత ప్రేమ అంటే నేను చాలాసార్లు చాలామంది నాకు ఎంతో అన్యాయం చేసిన నేను క్షమించా బ్రదర్. ప్రేమ గలవాడు. అమర్యాదగా నడుచుకోను, అహంకారిగా ఉండను, చాలా దీనుడుగా ఉంటాను, వినయం కలిగి ఉంటాను, సాత్వికుడిగా ఉంటాను, తగ్గింపు కలిగి ఉంటాను, దీర్ఘకాలం సహిస్తాను బ్రదర్. ఇవన్నీ కూడా ప్రేమలో ఉండే లక్షణాలు బ్రదర్. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి పౌలు గారు చెప్పినట్లు సర్వోత్తమ మార్గంలో ఉన్న సంగతులు బ్రదర్. ఇవన్నీ సంతోషం బ్రదర్, ఇవన్నీ ఓకే. కానీ మరి సత్యం సంగతి ఏంటి బ్రదర్? ప్రేమ దుర్నీతి యందు సంతోషపడుద్దా, సత్యమునందు సంతోషపడుద్దా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. చాలామంది ఈ ప్రేమ గురించి చెప్పిన మాటల్లో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని తెగ మురిసిపోతారు. ఏంటది అంటే 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును. నేను చదువుతానమ్మా, నువ్వు కొడిను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఈ వ్యక్తి అనుకుంటాడు, నాకు సహనం ఉంది, నాకు దయ కూడా ఉంది, ప్రేమ మత్సరపడదు. నాకు లేదు బ్రదర్, నాకు అసలు ఎవరు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు నాకు నిజంగా వాళ్ళ కోసం ప్రార్థిస్తా బ్రదర్, నేను వాళ్ళు అభివృద్ధి చెందాలని. ఎంత మంచి బుద్ధి. ప్రేమ డంబముగా అవును బ్రదర్, నాకు డాంబికాలు ఉండవు, నేను చాలా మరుగును ఉంటాను, చాలా తగ్గింపు కలిగి ఉంటాను. ఇది కూడా ప్రేమతత్వమే, గొప్ప సంగతే. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. నేను చాలా గౌరవనీయంగా ఉంటా బ్రదర్, చాలా మర్యాదస్తుడిగా ఉంటాను, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి బ్రదర్. స్వప్రయోజనమును విచారించుకున్నదు. అవును బ్రదర్, నాకు త్యాగబుద్ధి ఎక్కువ బ్రదర్, నా స్వార్థం నేను చూసుకున్నాను, అసలు ఎదుటి వాళ్ళ క్షేమమే నేను ఆలోచించేది. అది కొలతలన్నీ బాగున్నాయిరా. త్వరగా కోపపడదు. లేదు బ్రదర్, నాకు అంత కోపం లేదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. బ్రదరు, ఎంతమందిని క్షమించాను అనుకున్నా నేను. ఉంచుకోను బ్రదర్, అప్పుడప్పుడే తీసేస్తాను, ఉండదు. ఎంత అద్భుతమైన కొలతలు. 6వ వచనం చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇది ఒక మేజర్ పాయింట్ అండి. ఇక అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఇవి ఆ పైన చెప్పినవి, ఇప్పుడు కింద చెప్పినవి అన్నీ ఓకే. కానీ ఈ 6లో దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్న మాట ఉంది చూసారా? ఇది ఆ పైనవి ఈ కిందవి అన్నిటికీ కూడా తలమానికం అంటారు చూడండి, అలాంటి పాయింట్ అది. ఇప్పుడు లోకస్తులు కూడా ప్రేమ ఉంటుంది తమ్ముడు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. లోకస్తులకి ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ అంటే జంతువులు కూడా ప్రేమ ఉంది. మొన్న ఒక వీడియో చూపించాను, జింక వీడియో. తన పిల్ల కోసం తల్లి అలాగ మధ్యలోకి వచ్చేసి ముసలికి బలైపోయింది. దానికి కూడా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే నిలువున తాను చంపేసుకునేంత ప్రేమ బిడ్డ కోసం. ప్రేమ ఉంది, జంతువుల్లో ఉంది, మనుషుల్లో ఉంది, అన్యుల్లో ఉంది. ఇప్పుడు పైన చెప్పినవి కింద చెప్పినవి అన్నీ కూడా అన్యుల్లో కూడా మనకు తగులుతాయి. అన్యుల్లో తగ్గింపు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత స్థితి, ఉన్నత స్థితి ఉన్నా కూడా చాలా దీనంగా తగ్గించుకునే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకుందాం.
మహాత్మా గాంధీ ఒక కుళ్ళాయి పంచను పైన ఒక కండువా వేసుకొని తిరిగేవాడు. ఆయనకున్న పరపతికి, ఆయనకున్న పేరుకి, ఆయనకున్న స్థాయికి ఎందుకు ఆ స్థితి అంటే, నా భారతదేశ ప్రజలందరూ కూడా ఒంటి నిండా బట్ట కట్టిన నాడు నేను కడతా. చాలామందికి తిండి లేదు, చాలామందికి బట్ట లేదు, కాబట్టి నా దేశ ప్రజలకు ఇలాగా కష్టం ఉంది కనుక నేను ఒంటి నిండా బట్ట కట్టనని ఆయన విసర్జించాడు. మా చిన్ననాటి చదువుల్లో హెడ్ మాస్టర్ గారు ఒకసారి మహాత్మా గాంధీ గురించి వర్ణిస్తూ ఒకసారి ఒక చిన్న బాబు ఆయన దగ్గరకు వచ్చి, గాంధీజీ మీరు నిండుగా బట్టలు కట్టుకుంటే బాగుంటుంది కదా, మా అమ్మ టైలరు, మా అమ్మని అడిగి మీకు మంచిగా బట్టలు కుట్టిస్తాను, తొడుక్కుంటారా అని అడిగితే గాంధీజీ చిరునవ్వు నవ్వి, మరి భారతదేశ ప్రజలు ఇంతమంది ఉన్నారయ్యా, ఇంతమందిలో ఇంతమంది వస్త్రాలు లేకుండా ఉన్నారు, మరి మీ అమ్మ వాళ్ళందరికీ కుట్టగలిగిద్దా, అట్లా కుట్టే పని అయితే నేను వేసుకుంటానయ్యా అన్నాడట చిరునవ్వుతో. చిన్నోడికి ముచ్చటగా ముద్దుగా సమాధానం చెప్పాడు. మహాత్మా గాంధీ తాను క్రైస్తవుడని చెప్పుకున్నాడా? ఆయన్ని క్రైస్తవుడు అనగలమా? కానీ ఆయన ప్రవర్తన చూడు. అట్లాగా పైన చెప్పిన విషయాలన్నీ మనం ఏమేం చెప్పుకున్నామండి? దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడడు, డంబముగా ప్రవర్తింపడు, ఉప్పొంగడు, అమర్యాద, ఇవి లక్షణాలన్నీ కూడా అన్యులలో కూడా మనకు దొరుకుతాయి. దొరుకుతాయి. కానీ అన్యులకి మనకి ఒకే ఒక్క పాయింట్లో పెద్ద తేడా ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, వారు ఈ మిగిలినవన్నీ కలిగి ఉన్నప్పటికీ సత్యాన్ని పక్కన పెట్టారు. దుర్నీతి యందు సంతోషాన్ని వెతికారు. కానీ క్రైస్తవుడు అలా కాదు. క్రైస్తవుడు సత్యమునందు సంతోషించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగిలిన లక్షణాలన్నీ వాళ్ళలో కూడా దొరుకుతాయి. కానీ వాళ్ళకి మనకి వ్యత్యాసం అర్థమైందా? వాళ్ళు సత్యాన్ని గుర్తించలేదు, మనం సత్యాన్ని గుర్తించాం. వారు అబద్ధంతో రాజీ పడిపోయారు, కానీ మనం అబద్ధంతో రాజీ పడలేక సత్యమేదో అని వెతికినందున సత్యదేవుణ్ణి గుర్తించి సత్య మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడి ముందుకొచ్చాం. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళకి మనకి ఎక్కడ ఒకే ఒక పాయింట్లో వ్యత్యాసం ఏంటది అంటే, ఈ సత్యం దగ్గరే తప్ప ఇక పైన చెప్పినవి కింది చెప్పినవన్నీ కూడా వాళ్ళలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి కొలతలన్నిటిలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పినటువంటి కొలతలన్నిటిలో అన్యులకి మనకి వ్యత్యాసం తీసుకొచ్చిన ఒకే ఒక వచనం ఏది, లేకపోతే లైన్ ఏది అంటే, దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును ప్రేమ అన్న పాయింట్, ఆ వచనం. ఇది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. నేను బ్రదర్ నాకు దీర్ఘకాలం సహిస్తాను బ్రదర్, నాకు కోపం తక్కువ బ్రదర్, నాకు సహనం ఎక్కువ బ్రదర్, నేను అన్నిటిని నమ్ముతా బ్రదర్, ఓర్చుకుంటా బ్రదర్ అని నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా సంతోషమే, ఆలకిస్తాను. కానీ సత్యం విషయంలో నీకున్న పట్టింపు ఎంత, సత్యం కొరకు నీలో ఉన్న ఆశ ఎంత, ఆసక్తి ఎంత, రోషం ఎంత, తపన ఎంత, భారం ఎంత, దాని విషయంలో నీకున్న పట్టింపు ఎంత అనే సంగతిని నువ్వు ధైర్యంగా సత్యం కొరకు కూడా నేను రోషం కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను, భారం కలిగి ఉన్నానని చెప్పలేకపోతే, సాక్ష్యం ఇవ్వలేకపోతే, ఆ ప్రవర్తన నువ్వు చూపలేకపోతే నీ ప్రేమను శంకించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోటల్గా నీ ప్రేమే, నీలో ఉన్న ప్రేమ అనేటువంటి సద్గుణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తృణీకరింపబడే ప్రమాదం ఉంది. ఎందుకో చెప్తానండి, చిన్న మాట చెప్తా. ఇప్పుడు అన్యజనులకి మనలకి ఈ ఒక్కటే పాయింట్ తేడా అన్నాను కదా, ఇంకొంచెం వివరిస్తా దాన్ని ఎట్లనో. ఇప్పుడు సత్యం ఒక్కటి పక్కన పెట్టేసి అన్యజనులు దీర్ఘకాలం సహించి, క్షమించి, ప్రేమించి, మరి అన్నిటినీ తాళుకొని, అన్నిటిని ఓర్చుకొని, అన్నిటినీ నమ్ముతూ, అమర్యాదగా నడవక, స్వప్రయోజన విచారించుకొనక, మిగిలిన నీతి కార్యాలన్నీ వాళ్ళు చేసి ఒక సత్యదేవుణ్ణి పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు నిత్య జీవం చేరతారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు చేరతారా?
ఏది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నీతి క్రియల ఆధారంగా వాళ్ళు చేరతారా? ఆ ప్రేమ కలిగిన క్రియల ఆధారంగా వాళ్ళు చేరతారా? చేరరు. దేని ఆధారంగా చేరతారు? అది ఇప్పుడు యేసు ప్రభువుని నేను నమ్ముకోను బ్రదరు, కానీ నేను ప్రేమ కలిగి ఉంటాను, సహిస్తాను, క్షమిస్తాను, త్యాగం చేస్తాను, అన్నిటిని తాళుకుంటాను, అన్నిటిని ఓర్చుకుంటాను, తొందరగా కోప్పడను, దీర్ఘకాలం సహిస్తాను అని నేను 100 ముచ్చట్లు చెప్తా. మీరు నాకు సంతకం పెడతారా? ఓకే బ్రదర్, అట్లయితే నువ్వు పరలోకం వస్తావని మీరు అనగలరా? చెప్పండి ఒక మాట, నాకు అనగలరా? ఇప్పుడు ఈ కొలతలన్నీ ఆశించిన స్థాయిలో నాకు లేకపోయినా సత్యదేవుడకు క్రీస్తుని నేను హత్తుకున్నట్లయితే ఆయనను బట్టి నేను నిత్య జీవం చేరగలుగుతాను. ఆ పైన చెప్పిన లక్షణాలు, కింద చెప్పిన లక్షణాలు ఆశించిన స్థాయిలో లేకుండా కొద్ది గొప్ప తక్కువైనా సత్యదేవుణ్ణి, సత్యమును బట్టి నేను నిత్య జీవానికి చేరగలుగుతాను. ఇందులో డౌట్ లేదుగా. ఏసే సత్యం, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఈ పాట మనకు తెలుసు. యోహాను సువార్తలో 14:6 ఈ వచనం కూడా ఉందన్న సంగతి మనకు తెలుసు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. యేసు తన్ను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడు? సత్యమును అని చెప్పుకున్నాడు. కాబట్టి సత్యమై ఉన్న యేసును బట్టి నేను నిత్య జీవం చేరగలుగుతాను. ఆ పై కొలతల్లో, ఆ కింది కొలతల్లో కొంచెం తేడాలున్నా, అంతగా దీర్ఘకాలం నేను సహించేవాడిని కాకపోయినా, అంతగా మరి భరించేవాడిని కాకపోయినా, అంతగా తాళుకునేవాడిని కాకపోయినా, ఏదన్నా నా క్రియలలో ఏదన్నా చిన్న చిన్న పర్సంటేజ్ లోపాలున్నా సత్యమును బట్టి, సత్యదేవుడైన క్రీస్తును బట్టి అయితే నేను వెళ్ళిపోతాను. డౌట్ లేదుగా. కానీ ఆ ఒక్కటి పక్కన పెట్టేసి, సత్యం ఒక్కటి పక్కన పెట్టేసి, బ్రదర్ నేను అబద్ధాన్ని నమ్ముతాను కానీ ఇవన్నీ చేస్తాను అంటే ఆ వ్యక్తి వెళ్తాడా? నిత్య జీవానికి వెళ్తాడా? ఇది ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి బ్రదర్ ఈ సత్యం అని, సిద్ధాంతాలని ఇవన్నీ మనకి ఎందుకు బ్రదరు? మనం ఏదో మనకు దోసింది, మనం ఏదో దేవుడు మనకి ఇచ్చింది 4 మొక్కలు చెప్పేసుకుని వెళ్ళిపోతే పోతుంది. ఇక మనకి ఎన్ని అవసరం అంటాం? అంటే దేవుడు ముఖ్యంగా పట్టించుకున్నది దాన్నే. తుయతైరా సంఘంలో ఏమేం చెప్పాడు? అన్నీ బాగున్నాయి అన్నాడు. నీ ప్రేమ బాగుంది అన్నాడు, నీ సహనం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ విశ్వాసం బాగుంది, నీ ఫస్ట్ క్రియల కంటే చివరి క్రియలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి అన్నీ చెప్పి, ఇన్ని బాగున్నాయి కాబట్టి ఇక నువ్వు కూడా పర్వాలేదులే అనలా. ఇవన్నీ బాగున్నాయి కానీ బాబు ఆ పొరపాటు బోధ సంగతి ఏమిటి నాయనా అన్నాడు. అది ఏముందిలే ప్రవ్వా, ఇదిగో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ ఒకటే ఉందిలే ప్రవ్వా. రే బాబు నువ్వు వదిలిపెడతావురా, నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం అటు ఇటు అయినా అది వేరే సంగతి, కానీ సత్యము పొరపాటును కూడా మార్పు చెందకూడదు, అబద్ధము బోధించకూడదు. దేవుడు దాని మీద కేసు రాశాడు. దేవుడు నన్ను ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు 2006లో నన్ను దేవుడు తన పరిచర్యకు పిలిచినప్పుడు ముందుగా నన్ను దర్శించి దేవుడు నాకు నేర్పినది ఏంటో తెలుసా? సత్యము. నాకు ఒక భయం, నా గుండెల్లో ఒక భయం ఏంటో తెలుసా? ఒక సమూహాన్ని దేవుడు నాకు అప్పగిస్తున్నప్పుడు వారికి సరైన రీతిలో ఉపదేశం చేసి వారిని పరిపూర్ణతలోకి నడిపించి వారందరినీ నిత్య జీవంలో చేర్చున్నట్లుగా నేను జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమూహాన్ని దేవుడు నాకు అప్పగిస్తాడు. వాళ్ళ అమాయకులు, కొంత వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోయి ఉండొచ్చు, లేదా మొత్తంగా తెలియకపోయి ఉండొచ్చు. నేను చెప్పే ప్రతి మాటని వాళ్ళు నమ్ముతుండొచ్చు అమాయకంగా. కాబట్టి నేను వాళ్ళకి మార్గదర్శకుడుగా ఉన్నాను కాబట్టి సరైన రూట్లు చూపించాలి నేను. ఓసారి ఒక ఊరికి మేము ప్రయాణమై వెళ్ళాం. ఒక దగ్గరికి వెళ్ళేసరికి 3 రోడ్లు ఉన్నాయి అక్కడ. ఒకటి ఎదురు రోడ్డు ఉంది, ఒకటి ఈ ప్రక్కకు ఉంది, ఒకటి ఈ ప్రక్కకు ఉంది. అక్కడ ఒకడు నిలబడి ఉంటే అతను అడిగాం, ఫలానా ఊరు వెళ్ళాలి, ఎటు పోవాలని. వాడికి తెలియకపోతే నాకు తెలియదు బాబు అంటే సరిపోను. వాడు అది ఇటుపోండి అన్నాడు. ఇప్పుడు మాకు మార్గదర్శి ఎవరు?
అతను అక్కడ నిలబడ్డాడు, కానీ మాకు ఏ మార్గం చూపించాడు? రాంగ్ రూట్ చూపించాడు, పొరపాటు మార్గం చూపించాడు. అందులోకి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరం పోయి ఎంత పోయినా ఊరు రాటల్లా. అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు కదా అని మేము పోతా ఉంటే ఎంత దూరం పోయినా ఆ ఊర్రాలా. చివరికి అక్కడ ఒకడిని అడిగాం, ఒరే బాబు ఎవరురా మీకు చెప్పింది, భలేవాళ్ళలాగా ఉన్నారు, మీరు చాలా దూరం వచ్చేసారు, వెనక్కిపోండి, పోయి ఎక్కడైతే మీరు సెంటర్ అని చెప్పారో అక్కడ నుంచి చిన్నగా తూర్పు వైపు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతారని చెప్పాడు. అంటే మాకు చెప్పినోడు పొరపాటు చెప్పాడు. దాని ఫలితంగా మేము మా సమయము, మా ప్రయాస, ఆయిల్ ఖర్చు, టైం ఖర్చు అంతా నష్టపోయాం కదా. ఒక మార్గం, ఒక అడ్రస్ తప్పు చెప్తేనే ఎంతో కోపం వస్తుంది, బాధ కలిగిద్ది. రేపు నన్ను వెంబడించే బిడ్డలకు నేను చెప్పిన బోధలో ఏమాత్రం లోపం ఉన్నా, దానివల్ల వాళ్ళు నష్టపోయినా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, యుగాలు తిడతానే ఉంటారు నన్ను. ఈ సంగతి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో నా బుర్రకు తోసింది, ఏదో నా నెత్తిన కిరీటం పెట్టారు కాబట్టి నేనే మొనగాడిని, ఇక నేను ఏదంటే అది అని నేను ప్రజలు నాకు జేజేలు పలికారని నా బుర్రకు తోచినట్లల్లా నేను మాట్లాడాను అనుకో, రేపు దేవుడు తంతాడు, నా పొరపాటు నడిపింపులో నష్టపోయిన ప్రజలు కూడా నిత్యంతో పర్యంతం కూడా నన్ను చూసినప్పుడు వాళ్ళకి మండుతూనే ఉంటుంది. పెద్ద మొనగాడు అనుకున్న వీడు తప్పుడు మార్గం చూపించి మమ్మల్ని అందరినీ మిస్లీడ్ చేశాడు, పొరపాటు బోధ చేసి మమ్మల్ని నిత్య జీవంలో ఒకవేళ చేర్చబడిన వాళ్ళైతే తక్కువ అంతస్తులో ఉంటారుగా, తిట్టుకుంటా ఉంటారు. తమరి దరిద్ర బోధ నమ్మి మేము ఈ గతి పట్టామని. ఒకవేళ అబద్ధాలు నమ్మి నరకానికి పోయిన వాళ్ళు ఇంకా దారుణంగా తిడతారు. ప్రియులారా, ఈ సంగతి నేను ముందే ఎరిగి ఉన్నందున దేవునికి నేను ప్రార్థన చేశాను. ఏమనంటే, అయ్యా, నా నోట నుండి మనుషుల ఆత్మలకు నష్టం కలిగే ఏ అబద్ధము కూడా రాకుండా నన్ను కాపాడు. సత్యమే ప్రజలకు చెప్పాలి, సత్యమే బోధించాలి. సత్యము బోధించి వారిని నీ చిత్తానికి, నీ సంకల్పానికి సరైన రీతిలో సిద్ధపరచాలి. నన్ను అనుగ్రహించు నాయనా, నన్ను జాగ్రత్త చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకున్నందున ఆయన మహాకృప చేత ఈ కడవరి కాలంలో నాకు ఒక సమూహాన్ని అప్పచెప్పక మునిపే నన్ను సత్యం వైపుకు మళ్ళించి ఇదే త్రోవ, దీనిలో నడువని అనేక సంగతులు నాకు ముందటనే దేవుడు ఎరిగించినందున ఈరోజు నేను ధన్యుడనయ్యాను. కొన్నిసార్లు నేను వాస్తవం మాట్లాడి కొంతమందికి అయిష్టుడనవుతానని నాకు తెలుసు. షాలేము రాజన్న అంత ఆత్మీయుడు, ఇంత మంచోడు, అంత మంచోడు అని నా గురించి మంచిగా గొప్పగా ఊహించుకున్న కొంతమంది వారు నడుస్తున్న సంఘంలో ఉన్న పొరపాటు ఏదన్నా నేను ఎత్తి చెప్పాను అనుకో, వాళ్ళ మనసు గాయమైపోయి అన్న ఆ విషయాలు చెప్పకుండా ఉంటే బాగుండు, అన్న ఆ సంగతులు చెప్పకుండా ఉంటే బాగుండు, అందరూ వాటి జోలికి పోకుండా పై పూతలు పూసుకుంటా పోతున్నట్టు అన్న కూడా అట్నే పూసుకుంటా పోతే బాగుండు, చక్కగా అందరి ప్రశంసలు, అందరి మన్ననలు పొందుతాడు. ప్రియులారా, నేను కూడా అలాగా కొంతమంది అనుకున్నట్టు నేను ఆలోచిస్తే మరి ఇక సత్యం ఎవరు చెప్తారు? ఎంతమంది ఉన్నారు? నేను చెప్తాను. పాపం ఈ సత్యం కొరకు వెంపర్లాడుతూ రోషం కలిగి తప్పించేటువంటి వాళ్ళు, బాగా గుర్తింపబడ్డ ఆత్మీయ నాయకుల్లో నాకు తెలిసి ఒకరిద్దరు మినహాయించి ఇంకెక్కువగా కనపడలేదండి. రే బాబు, సత్యంరా, సిద్ధాంతంరా, పునాదులు జాగ్రత్తరా బాబు అని మొత్తుకుంటున్న వాళ్ళు, గతించిన వాళ్ళని మినహాయిస్తే ప్రస్తుత తరంలో ఉన్నోళ్లలో ఒకరిద్దరు మినహాయించి నాకు ఇంకా ఎక్కువ మంది కనబడలా. ఎవరినో కించపరచాలని నేను ఈ మాట చెప్పట్లా. నేను చేసే ఉపదేశాన్ని, నేను చెప్పే ఈ మాటల్ని దైవ జనాంగం కూడా వింటారని నాకు తెలుసు. అందరూ ఆలోచిస్తారని చెప్తున్నా. జస్ట్ మనం ఏదో నేను ప్రసంగం దంచుతున్నాను అనుకోవద్దు. సోదర భావంతో మనందరం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అన్నట్లు. నేను ఈ విషయాలు ఎత్తకుండా ఏదో వేరే సంగతులు మాట్లాడుకోవచ్చు,
కానీ దేవుని ఆత్మ నన్ను బలవంత పెడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇతరుల మనస్సుల్లో నువ్వు ఖండించి దిద్దుబాటు చేసేటువంటి ఉపదేశం చేసినప్పుడు వాళ్ళ మనస్సుల్లో నీకున్న చోటు పోతుంది అని నువ్వు ఆలోచించినట్లయితే అసలు నీవు నాకు దాసుడవే కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మనుషులను సంపాదించుకొన చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొన చూచువాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. గలతీ పత్రిక 1:10 పౌలన్న మాట అది. నిజమాడినందున మీకు శత్రువునైతినా అంటాడు. కొంతమందికి బాధ కలుగుద్ది, కొంతమందికి నొప్పి కలుగుద్ది. ఈ సంగతులు ఎందుకు? ఎక్కడ దాకా వద్దు, ఏ సంగతో వద్దు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న విషయంలో కొంతమంది, చాలామంది పెద్ద పెద్ద దైవజనులందరూ కూడా వాళ్ళందరి కాళ్ళు కడగడానికి కూడా పనికిరాం మనం, అంత గొప్ప సేవ చేసిన మహానుభావులు. కానీ ఈ విషయంలో వాళ్ళకి అందిన ప్రత్యక్షత అంతవరకు దాన్ని అలాగ చెప్పున్నారు. కానీ మనం లేఖనాన్ని ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా శ్రమలలోనే సంఘము పరిపూర్ణ సిద్ధి పొంది ఎత్తబడుతుంది అని నేను నమ్మి లేఖనానుసారంగా బోధిస్తూ ప్రకటించినప్పుడు శ్రమలు అసలు మనకి ఏ విధమైన శ్రమలు ఉండవు, శ్రమలన్నిటికీ ముందే సంఘం వెళ్ళిపోతుంది అనే బోధలో పెంచబడిన వాళ్ళందరికీ కూడా కొంచెం గాయం కలిగి అవసరమైతే వాళ్ళ మనస్సుల్లోంచి నా ప్లేస్ కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు మరి వాళ్ళ మనస్సుల్లో ప్లేసు సంపాదించడానికి నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టు, మరి పాపం వాళ్ళేమో పారంపర్యంలో మరి మాకు సీనియర్ ఆయన అట్లా చెప్పాడు, తర్వాత వచ్చిన ఆయన కూడా అంతే చెప్పాడు, ఇప్పుడున్న ఆయన కూడా అదే బోధిస్తున్నాడు మాకు, నువ్వేమో మంచోడు అనుకుంటూ నువ్వేందో ఈ సంగతి చెబుతున్నావు అని కొంతమంది నన్ను పారంపర్య బోధన బట్టి పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. అయినా పర్వాలేదనే ఫిక్స్ అయి నేను మాట్లాడుతున్నా కొంతకాలంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పించినంత వరకు సత్యములు, బైబిల్ అంతా ఎరిగిన జ్ఞానినని మేధావినని నేను చెప్పను. ఆ ముక్క ఎవరు చెప్పినా ఒట్టిదే. నేనుగా వాక్యాన్ని ధ్యానించాను. బైబిల్ వ్యాఖ్యాతలు ఏమని బోధించారో అది కూడా ధ్యానించాను. నాకు ముందున్న ఉపదేశకులు, నా సమకాలీన ఉపదేశకులు ఏం బోధిస్తున్నారో వాటిని కూడా లక్ష్య పెట్టాను. అన్నిటినీ పరిశీలించి మేలైన దాన్ని చేపట్టమని ముందే చెప్పాను కదా. సత్యం చాలా ప్రాముఖ్యమైందని. ఆ సత్యం నాకు అవసరం, సత్యమే కావాలి, సత్యమే బోధించాలి అని మంకుపట్టు పట్టి కూర్చొని దాన్ని తేటగా తీసుకొని నాకు పూర్తిగా గ్రహింపున్న సంగతులు మాత్రమే నేను ఎత్తి మాట్లాడుతున్నా. కొంతమందికి ఇంకొక కారణం చేత నేను నచ్చను. షాలేము రాజు సువార్త బాగా చెప్తాడు, ఆ వేదాల జోలికి పోకుండా ఉంటే బాగుండు, ఆ హైందవ సాహిత్యం జోలికి పోకుండా ఉంటే బాగుండు. పాటలు బాగా పాడతాడు,